శ్రీరాముడు ఎక్కడుంటారు? శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరాముడు ఎక్కడుంటారో తెలుసా శాస్త్రంలో? రామచంద్రమూర్తిని నమ్ముకుని బతుకుతున్నవాడు ఎక్కడ ఉంటాడో రాముడు అక్కడే ఉంటాడు. పక్కనే ఉంటాడట ధనార్ధుడై. ఆయన కూర్చుంటే కూర్చుంటాడు, నిల్చుంటే నిల్చుంటాడు. ఆయన వెడుతుంటే వెళతాడు. ఆయన పడుకుంటే గుమ్మం ముందు కూర్చుంటాడట. ఎందుకంటే ఆయనకి ఇబ్బంది ఎవరైనా కల్పిస్తారేమో అని. రామచంద్రమూర్తిని తనను నమ్మిన వాళ్లను రక్షించడానికి గడప ముందుకొచ్చి కూర్చుంటాడు. అందుకే రాముణ్ణి నమ్ముకున్న రామభక్తులు ఎక్కడ ఉంటారో అక్కడే సీతారామ లక్ష్మణులు హనుమ కూడా ఉంటారు. ఇది తులసీదాసు గారి జీవితంలో నిజమైంది. ఆయన రామదర్శనం అవ్వాలి అనుకుంటూ పండుకుంటే ఒక దొంగ వచ్చి లోపలికి వెళ్ళి దొరికినవి మూట కట్టుకుని బయటకు వద్దామనుకున్నాడు. తల బయట పెట్టాడు. రామలక్ష్మణులు ఇద్దరూ కోదండాలు పట్టుకుని నిల్చొని ఉన్నారు. నన్ను నమ్ముకున్న వాడి సొత్తు ఎత్తుకపోతావా నువ్వు అని. ఆయన వాళ్ళు వెళ్ళిపోతారు కదా అని వెనక్కి వచ్చాడు. తెల్లవారే వరకు తల బయట పెడుతున్నాడు, లోపల పెడుతున్నాడు. రామలక్ష్మణులు ఇద్దరూ అలాగే ఉన్నారు. తెల్లవారింది. తులసీదాసు గారు నిద్రలేచారు. దొంగ మూట కట్టుకొని కూర్చొని ఉన్నాడు. నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు అని అడిగారు. బుద్ధి గడ్డి తిని దొంగతనానికి వచ్చాం అన్నాడు. పట్టుకెళ్ళకపోయావా అన్నారు. తీసుకువెళ్దామని బయటకు వెళ్తే ఎవరో ఇద్దరు ఉన్నారు. ఒకైన నల్లగా మేఘంలా ఉన్నాడు, ఒకైన ఎర్రగా ఉన్నాడు. కోదండాలు పట్టుకొని నిల్చున్నారు. హడలి లోపలికి వచ్చి కూర్చున్నాం అన్నారు. ఆయన అప్పుడు బయటకు వెళ్ళి చూశారు. స్వామి, నా పర్ణశాల ముందు కాపలా ఉన్నావా? మీరెంత ధన్యులురా, ఇన్నిసార్లు దర్శనం పొందారు, నాకు అవ్వలేదు అని ఏడ్చారు. ఎవరు రాముణ్ణి నమ్మరో వారున్న చోట రాముడు ఉంటారు తప్ప ఇంకో చోట రాముడు ఉండరు అనుకోకండి. రామభక్తులు ఎక్కడ ఉంటారో అక్కడే సీతారాములు ఉంటారు. కష్టాలను గట్టెక్కించే కరుణామూర్తి మనకు వచ్చిన ఆపదలను తొలగించి శాంతిని, సుఖాన్ని ప్రసాదించే పరంధాముడు శ్రీరాముడు. సుఖశాంతులు, ఆయురారోగ్యాలే కదా ఆయన మనకిచ్చే సంపదలు. ఆపత్కాలంలో ఈ శ్లోకాన్ని జపిస్తే అన్ని బాధలు తొలగిపోతాయి. అటువంటి మహిమాన్వితుడైన సుందరరాముని ఎల్లప్పుడూ తలుచుకుందాం. అదే ఈ శ్రీరామ శ్లోకం. ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వే జనా సుఖినో భవంతు.